మిత్రమా, వేటాడేటప్పుడు వేగాన్ని చూపించిందని చిరుతను అడవికి రాజును చేయరు. భీకరంగా గాండ్రించిందని పులికి కిరీటం పెట్టి మహారాజును చేయలేరు. చంపినా చచ్చినా, వేటాడినా వెంటాడినా అడవికి రాజు ఎప్పుడూ కూడా సింహమే అవుతుంది. ఈ సమాజంలో నీ స్థానాన్ని కూడా ఎప్పుడూ ఎవ్వరూ కూడా భర్తీ చేయలేరు. నువ్వు పడినా లేచినా, గెలిచినా ఓడినా నీ జీవితానికి నువ్వే రాజు, నువ్వే మంత్రి. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో, మోసే విధానం తెలిస్తే ఎంత బరువైనా సరే తేలిగ్గానే అనిపిస్తుంది. రాసే విధానం తెలుసుంటే అక్షరం కూడా ఆయుధంగా మారుతుంది. చెప్పే విధానం తెలుసుంటే నీ మాటే నీకు రక్షణ కవచం అవుతుంది. మిత్రమా, ప్రేమించే వారి దగ్గర అహంకారం చూపించినా, నిన్ను వదిలి వెళ్ళాలనుకునే వారి దగ్గర అంతులేని ప్రేమ చూపించినా చివరికి నష్టపోయేది నువ్వే మిత్రమా. ఎందుకంటే అహంకారం నీ శ్రేయోభిలాషల్ని దూరం చేస్తుంది. అలాగే నిన్ను వద్దనుకున్న వారిని నీ పిచ్చి ప్రేమను ప్రదర్శిస్తే నీ విలువ తగ్గి వారి దృష్టిలో చులకనైపోతావు. అందుకే ఎవరి పట్ల ఎలా వ్యవహరించాలో తెలుసుకుని తెలివిగా మసలుకో. అర్థమైందనుకుంటా. ఉరకలు వేస్తూ ఉప్పొంగే సముద్రం అందరికీ ఒక్కటే. నేర్పుతో వల విసిరే జాలరికి కావలసిన చేపలిస్తుంది. ఓర్పుతో ఈత కొట్టేవాడికి తన రత్న గర్భాన్నిస్తుంది. సరదాగా తన దరికి చేరి సేద తీరేవారికి ఉరకలు వేస్తూ ఉప్పొంగే సముద్రం అందరికీ ఒక్కటే. నిన్ను పొగిడేవారిని నీ మిత్రులని, తిట్టేవారిని నీ శత్రువులని ఎప్పుడు కూడా పొరబడకు మిత్రమా. నీ మేలు కోరే మాటలన్నీ ప్రతిసారి పొగడ్తల రూపంలో తీయగా ఉండాలి అనుకోకు. విమర్శలు చేదుగా అనిపించినా నీ మంచి కోసమే కావచ్చు. అందుకే ఎవరు ఏ మాట మాట్లాడినా సరే తొందరపడద్దు. నీది కాని దానికోసం నువ్వెప్పుడు కూడా ఆశపడకు మిత్రమా. నీది అనుకున్న దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టద్దు. ఒకరితో నిన్ను పోల్చుకోకు, ఒకరితో నిన్ను నువ్వు మార్చుకోకు. అలాగే ఒకరికి నచ్చినట్లు నువ్వు బ్రతకాలి అనుకోకు. ఈ సూత్రాలు పాటించి చూడు. అవి నిన్ను సంతోషమనే మార్గం వైపు నడిపిస్తాయి. అర్థమైందనుకుంటా. బొగ్గు తను బొగ్గునని నిరూపించుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. అదే అందరూ ఇట్టే చూసి చెప్పేస్తారు. కానీ దగదగా మెరిసే బంగారం తను బంగారం అని నిరూపించుకోవడానికి చాలా కష్టపడాలి. నిప్పులో కాలుతున్నా తట్టుకొని నిలబడాలి. అప్పుడే బంగారానికి బోలెడంతా పోటీ విలువ ఉంటుంది. ఎంతో అపురూపంగా చూసుకుంటారో అలాగే చెడ్డవాడు కూడా తాను చెడ్డవాణ్ణని నిరూపించుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కానీ మంచివాడు ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కోవాలి. అప్పుడే సమాజంలో తన విలువ పెరుగుతుంది. చిలుకకు పంజరంలో బంధించి నీకు కడుపు నిండా తిండి పెడతాను, కావలసిన సౌకర్యాలన్నీ సమకూరుస్తాను, నువ్వు కూడా కోయల్లా రాగంతో కుయ్యంటే అదలా కుయ్యగలదా? లేదు కదా. మరి మనం కూడా మన పిల్లాడిని చూసి అది నేర్చుకో, ఆ పిల్లాడిని చూసి ఇది నేర్చుకో, అన్ని సౌకర్యాలను ఇస్తున్నానంటే నువ్వు ఎందుకు నేర్చుకోవు అని బలవంతం పెట్టడం ఎంతవరకు న్యాయమో కాస్త ఆలోచించండి. మిత్రమా, ఏదో సాధించాలన్న తపనతో కళ్ళు మూసుకొని కళ్ళు కంటున్నా కన్నీళ్లు కార్చే చీకటి రాత్రులు కూడా నీకు కావాల్సింది ఇది సాధించినటువంటి నీ లక్ష్యం. నిద్రలేచే ఉదయాలే నిన్ను విజయాలకు దగ్గర చేస్తాయి మిత్రమా. ఎదుటివాడు అబద్ధం చెప్తున్నాడు అని నీకు అర్థమైనప్పుడు అతడితో వాదించద్దు. ఎందుకంటే వాడు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఓ అబద్ధానికి ఇంకో అబద్ధం అల్లుకుంటూ పోరాడదాడు తప్ప ఎప్పటికీ నిజం చెప్పడు. తను చేసింది తప్పని ఒప్పుకోడు. అయినా నిజం నిప్పులాంటిది. దాన్ని వాడు అబద్ధాలతో ఎక్కువ కాలం దాచలేడని తెలుసుకో మిత్రమా. నిజం జ్వాలలకు దహించుకుపోతాడు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, ఈ సమాజం నిన్ను గౌరవించడం మొదలుపెట్టాక నీ గతాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. అది అహంకారాన్ని పోగొట్టి నీ గౌరవం చిరకాలం నిలిచేలా చేస్తుంది. అలాగే కష్టకాలంలో సహాయం చేసిన వారిని అవసరం తీరాక మర్చిపోవద్దు.
పడిన తర్వాత తిరిగి లేచే ధైర్యం నీకుంటే ఓటమి నీకు గురువవుతుంది. ప్రతి తప్పటడుగు నీకు ఒక పాఠం నేర్పిస్తుంది మిత్రమా. అదే నీకు గెలిచే మార్గాన్ని కూడా చూపిస్తుంది. అందుకే ఓటమిని నీ బలహీనతలా కాకుండా బలాన్ని పరీక్షించే ఒక అవకాశంలా మార్చుకో. పడిన తర్వాత తిరిగి లేచే ధైర్యం నీకుంటే ఎప్పుడు కూడా ఓటమి నీకు గురువవుతుంది. అర్థమవుతుందనుకుంటా. మిత్రమా, ఖర్చు లేకుండా వస్తున్నాయి కదా అని నువ్వు ఎప్పుడూ కూడా కళ్ళు అందరూ కూడా కంటూనే ఉంటారు. కానీ వాటిని నిజం చేసుకోవాలనుకుంటే ఖరీదైన సమయాన్ని ఖర్చు చేయాలి. అందుకే 100కి 90 మంది వెనకడుగు వేస్తారు. మిగతా వారిలో కూడా కొందరికి అంటే భయపడి మధ్యలోనే ఆగిపోతారు. కొందరు ఉత్సాహంగా మొదలుపెట్టి కష్టంగానే మారుతారు. నా వల్ల కాదని చేతులెత్తేస్తారు. ఏది ఏమైనా 6 సాధించాక తిరిగి రావాలనే పట్టుదలతో ఉండు. రేపటి మార్గదర్శి అవుతా మిత్రమా. నవ్వుతూ నీ చుట్టూ తిరుగుతున్నటువంటి జనాలు ఎప్పుడు కూడా అందరి లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంది, నా లైఫ్ ఇలా ప్రాబ్లమ్స్తో నిండిపోయిందని అపోహ పడుతున్నావేమో. మామ, ఒకటి గుర్తించుకో, అందరూ కూడా ఇక్కడ గొప్ప నటులే. నీకన్నా చాలా గొప్పగా నటిస్తున్నారు. అందరితో పోల్చుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నమ్మకంతో ఉండు. నీ జీవితంలో కూడా ఊహించిన మార్పు తప్పకుండా వస్తుంది. మిత్రమా, ఒక ఆడది నీతో శారీరకం సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఈ యొక్క 10 పనులు ఖచ్చితంగా చేస్తుంది. అదేంటంటే, 1, మిమ్మల్ని ఎప్పుడు కూడా పొగుడుతూ ఉంటుంది. ఎంతలా అంటే మీరు చేసిన చిన్న సహాయాన్ని కూడా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. 2, మీతో రాత్రిపూట ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతుంది. డబల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుతుంది. 3, ఆమె మీ పక్క నడుస్తున్నప్పుడు మీ భుజాలను తన భుజాలతో రాసుకుంటూ నడుస్తుంది. 4, నవ్వుతూ మీ పైన పడుతూ ఉంటుంది. 5, మీ ముందు ఆమె తన పెదాలను ముడుచుకుంటూ నాలుగుతో తడుముతూ ఉంటుంది. 6, మీ పక్కన కూర్చోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. 7, మీరు చెప్పే మాటల్ని ఆసక్తిగా వింటుంది. 8, మీ ముందు తన కాళ్ళను ఒకదానితో ఒకటి రాసుకుంటూ ఉంటుంది. 9, మీకు ఎప్పుడు కూడా తన అందుబాటులోనే ఉంటుంది. ఇక 10, ఎప్పుడు కూడా మీ గురించి మిమ్మల్ని అన్ని విధాలు కూడా ఆకర్షించేలా చేస్తుంది. మీరు ఏ విధంగా అయితే తన వలలో పడతారో ఆ విధంగానే చేయాలనుకుంటుంది. అర్థమైందనుకుంటా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, ఎప్పుడు కూడా ఎదుటివారి విజయాన్ని తమ విజయంగా ఎప్పుడైతే ఆనందంగా జీవించగలుగుతారో వారే నిజమైన అదృష్టవంతులు. ఎందుకంటే ఈర్ష్య నీ ప్రశాంతతను హరిస్తుంది. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.